ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను భయపడినట్టే జరుగుతుంది రాజు. సూర్య నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ నిర్ణయం పట్ల ఎంత సీరియస్ గా ఉంటాడో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇంతకాలం రూప పెళ్లిని ఆనంద్ ఆపుతాడనే నమ్మకంతో ధైర్యంగానే ఉన్నాను. కానీ నీకు ఆ కీర్తికి నిర్ణయించిన పెళ్లిని ఎవరు ఆపుతారు రాజు? ఏదో ఒకటి చేసి మనమే ఆపాలమ్మగారు. ఏదో ఒకటంటే ఏం చేస్తాం మందారం? అమ్మాయితో మాట్లాడి పెళ్లి నాపుదామంటే మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని భయంగా ఉంది. వేరే దారి ఏదైనా ఉందని ఆలోచించడానికి కూడా లేకుండా సూర్య ఈ పెళ్లి గురించి మీడియా ముందు మాట్లాడాడు. ఆ అమ్మాయికి రాజుతో పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ముహూర్తాల కోసం పంతులు గారిని పిలిపించమన్నాడు. పెళ్లి తంతు మొదలు పెట్టమన్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి నాపడం ఎవరి వల్ల కాదు. అమ్మా, మనసుంటే మార్గం ఉంటుందమ్మా. రాజు నేను ఏం చెయ్యాలో ఆలోచిస్తాం. నువ్వు భయపడకమ్మా. భయపడకుండా ఎలా ఉంటానమ్మా? నా కళ్ళ ముందే నా బిడ్డ జీవితం అన్యాయమైపోతుంది. మీ కళ్ళ ముందే మీ బిడ్డ జీవితం అన్యాయమైపోతుంది. అసలు బంటి కళ్ళ ముందే కన్న తల్లున్నా అమ్మ అని పిలవలేకపోతుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే సూర్యకి నిజం చెప్పడం ఒక్కటే మార్గం. నేనిప్పుడే వెళ్ళి సూర్యకి నిజం చెప్పేస్తాను. అమ్మగారు, అమ్మా, సూర్య, అమ్మా వద్దమ్మా. సూర్య, సూర్య, అమ్మా ఆగమ్మా. సూర్య, అమ్మా, అమ్మా. ఏంటి? అమ్మా, ఏమైంది? నీకు నిజం చెప్పాలి సూర్య. నిజం ఉంటుంది. ఏమై ఉంటుంది మమ్మీ? కొంపదీసి ఆనంద్ రాఘవ్ కొడుకున్న విషయం తెలిసిపోయిందా? ఆ విషయం అయ్యుండదురా దీపక్. ఒకవేళ నిజంగా ఆనందే రాఘవ్ గారి కొడుకని తెలిసిపోయినా అత్తయ్య నిజం చెప్పదు. ఎందుకంటే రాఘవ్ గురించి మీ మావయ్య ముందు మాట్లాడే ధైర్యం ఈ విరూపాక్షకి లేదు. ఇంకేమై ఉంటుంది మమ్మీ? ఏంటా నిజం? చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగు సూర్య. మేమందరం నీ దగ్గర ఒక నిజాన్ని దాచాం. మీరందరూ అంటే? నేను, రాజు, రుక్మిణి. అనుకున్నాను తమ్ముడు. రూప ప్లేస్లోకి రూపలాంటి రుక్మిణి వచ్చినప్పుడే వీళ్ళేదో ప్లాన్ చేసుకుని వచ్చారనుకున్నాను. కానీ నేనెంతగా చెప్పినా నువ్వే నమ్మలేదు. ఏంటా నిజం? అది అది ఏంటా నిజం? రూప చనిపోయిందనేది అబద్ధం సూర్య. రూప బతికే ఉంది సూర్య.
నేను చెప్పాను కదా దీపక్, రూప చావలేదు అని. ఈ రుక్మిణే రూప అని. రూప మన కళ్ళ ముందే చనిపోయింది కదా వదిన గారు, మళ్ళీ బతకడం ఏంటి? రూప శవానికి దహనక్రియలు కూడా చేశాం కదక్కా. రూప మళ్ళీ ఎలా బతుకుతుంది? ఏమంటున్నా? రూప బతికే ఉందా? అయితే ఇప్పుడు ఎక్కడుంది? ఈ రుక్మిణే రూప సూర్య. అమ్మా అమ్మా నువ్వు నిజంగా రూపవేనా? అమ్మ రూపా, అమ్మా అమ్మా మరి ఈ వేషం ఏంటి? భాషలో ఆ యాస ఏంటి? మిమ్మల్ని అమ్మని కలపడానికి నాకింతకన్నా వేరే దారి దొరకలేదు నాన్న. ఆ రాఘవ్ ఎక్కడున్నాడో కనుక్కుని మీకు నిజం చెప్పించగలిగితే మీకు నిజం తెలుస్తుంది, మీరు అమ్మని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాను. రాఘవ్ ఎక్కడున్నాడు విజయాంబిక గారికి తెలుసని, ఎలా అయినా రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాం పెద్దయ్య. నానా నానా, నిజం తెలిస్తే మీరు ఇలా అయిపోతారని ఇంతకాలం నిజం చెప్పలేదు నాన్న. అంటే నిన్ను ప్రేమించానని వచ్చిన ఆ ఆనంద్ కూడా అబద్ధమేనా అమ్మా? అవును బాబాయ్, వాస్తవానికి ఆనంద్ రాఘవ కొడుకు బాబాయ్.